హలో మై బంగారాలు అందరూ ఎలా ఉన్నారు? సో మీ దగ్గరికైతే ఎప్పుడైనా దేవుడు పిలుపు వస్తే మాత్రం అస్సలు కాదనొద్దు. దానికి నేనే ఎగ్జాంపుల్, ఈ వీడియోయే ఎగ్జాంపుల్. లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి. సో నా మనసులో అయితే ఎప్పటి నుండో కళ్యాణం చేయించుకోవాలని ఉందన్నమాట. కాకపోతే మనీ ఎక్కువ అవుతుందని చేయించుకోలేదు. గుడి కమిటీ వాళ్ళు వచ్చి చేయించుకోండి బాగుంటుంది అంటే అప్పటికప్పుడు షాపింగ్ అనేది స్టార్ట్ చేశాను. అదృష్టం ఏంటంటే అదే రోజు నా గోల్డ్ అనేది కూడా విడిపించుకున్నాను. సో షాపింగ్ అయితే నైట్ 7:00కి స్టార్ట్ చేశాను అనమాట. ఇవైతే మా ఆయనకి షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. మా ఆయన వద్దు ఇప్పుడు ఎందుకు అని అంటున్నా సరే నేను గొడవాడి మరీ చేయించుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇదైతే నా శారీ. నేను చూపించిన షర్ట్స్లో మా ఆయనకి ఏది సెలెక్ట్ చేశానో మీరు గెస్ట్ చేసేయండి. మరుసటి రోజు మార్నింగ్ అనేది మా ఇంటి దగ్గరికి బ్యాండ్ వస్తే బ్యాండ్తో పాటు మేము కూడా బయలుదేరిపోయాము. మేమైతే సీతమ్మ వారికి అట్టుపళ్ళు, గెల, కొబ్బరి బొండాలు, అలాగే పళ్ళు, కాయలు, పానకం అనేది తీసుకెళ్ళాం దేవుడికి. గుళ్ళో అయితే అలాగా కళ్యాణం బ్యాండ్తో అనేది వెళ్ళి తీసుకువెళ్ళగానే వెంటనే మమ్మల్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన వెంటనే చూసారు కదా ప్లేట్లో బియ్యం అది వేసి ఇచ్చారనమాట, కంకణాలు అవన్నీ. అక్కడైతే మేము ఫస్ట్ అయితే కంకణాలు కట్టించారు. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేయించారనమాట. ఇక్కడేమో తాళి కట్టేస్తున్నాను. నేనైతే మొత్తం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అస్సలు కుదరలేదు వీడియో మొత్తం తీయడానికి. అండ్ అలాగే ఆ టైంలో మా తమ్ముడు కూడా లేడు. మీరు చెప్తే నమ్మరు, నా షాపింగ్ అంతా కూడా నైట్ 11 దాకా అయ్యింది. అంత దారుణంగా అయిందనమాట. నా శారీకి అయితే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోలేకపోయాను, ఎందుకంటే నైట్ 11 వరకు నేను పళ్ళు, కాయలు అండ్ అలాగే దేవుడి సామాన్లు కొనడానికే నాకు టైం అయిపోయింది. మెయిన్గా నాకు మా ఆయన షర్ట్స్ సెలెక్ట్ చేసిన దగ్గర, పంచి తీసిన దగ్గర ఎక్కువ టైం అయిపోయింది అనమాట. ఇంకా నా బ్లౌజ్కి స్టిచ్ చేయించుకోవడానికి ఎన్ని షాప్స్ తిరిగానో, ఎంతమంది ఆంటీల దగ్గరికి వెళ్ళానో నాకే తెలుసు ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి. కానీ మొత్తానికి ఆ బ్లౌజ్ కూడా కుట్టలేదు. నా దగ్గర గోల్డ్ బ్లౌజ్ ఉంటే అది పేరప్ చేశాను అనమాట. అదే నాకు తర్వాత రోజు డౌట్ వచ్చింది, ఆ గోల్డ్ బ్లౌజ్ కూడా లేకపోతే పక్కా పైకి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి. సో అదే రోజు శ్రీరాములవారి కళ్యాణం రోజు కోలాటం అయితే వేశారనమాట గుడిలోని. కళ్యాణం అనేది చాలా బాగా జరిగింది. నా దగ్గర అసలు బట్టలు కూడా లేవు కళ్యాణం రోజు వేసుకోవడానికి. అదే రోజు దేవుడు ఎలా ప్లాన్ చేశాడంటే, ఏం పర్లేదు నువ్వు చెయ్యు, అన్నిటికీ నేను సహకరిస్తాను అని చెప్పేసి అన్నాడు. సేమ్ అలాగే అనిపించింది. ఆటోమేటిక్గా అన్ని పనులు జరిగిపోయి. సో అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను, దేవుడు పిలుపు వస్తే మాత్రం ఎప్పుడు కానొద్దు, ఎప్పుడు కాదు అని అనొద్దు. ఏ టైంకి ఏం జరుగుతుందో మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. లైఫ్ అనేది చాలా చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. రాములవారి కళ్యాణం అయితే మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేశారు. అది ఎండ్ అవ్వడం వచ్చేసి 2:30కి అలా ఎండ్ అయిందనమాట. ఆల్మోస్ట్ 4.5 hours అలాగే కూర్చొని కళ్యాణం చేశాము. సో మధ్యలో కన్యాదానం, తాళి కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం. మెయిన్ ఎక్కడ బాగుంటుందంటే తలంబ్రాలు వేసేటప్పుడు చాలా బాగుంది. ఎంత కనుల పండుగగా ఉందంటే మీకు అస్సలు మాటల్లో కూడా చెప్పలేను నేను. అదైతే వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు. పైగా తలంబ్రాలు వేయటం టైం కాబట్టి ఇంకా నేను కూడా వీడియో తీయలేదు. సో తాళి కట్టేటప్పుడు వీడియో తీశాను, ఖచ్చితంగా చూడండి అది. కళ్యాణం అయిపోయిన తర్వాత మాకైతే మంగళహారతి ఇచ్చారు. మంగళహారతి ఇచ్చి అలాగే నాకు తాంబూలం ఇచ్చి మా ఆయనకు కండువా వేసి ఇంటికి పంపించారనమాట. నేనైతే గిన్నెలు ఎత్తుక్కున్నాను. గిన్నెలు ఎందుకు ఎత్తుక్కున్నానంటే పానకమున్న అలాగే తాంబూలం పట్టుకెళ్ళిన గిన్నెలు ఉండిపోయాయి అనమాట. లాస్ట్ టైం అలాగే ఒక పళ్ళెం పోయింది ఇత్తడిది. ఈసారి కూడా పోతే మా అమ్మ చంపద్ది, అందుకే ఫుల్ లాస్ట్కి ఏదో విధంగా దొరికేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నేను మా ఆయన కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలాగే గుడిలో కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చాయి ఆ ఫొటోస్ కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి నేనైతే వీడియో తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా అలా తీసుకుంటున్నాను, రీల్ చేయడానికి అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. నేనైతే వీడియో తీసుకునేటప్పుడు మా నాన్న ఫుల్గా గోలారా పండు అనుకొని, సో మా నాన్న పిలిస్తే వెళ్ళాను. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఫుల్ ఆకలేసింది. పెరుగేసుకొని పెరుగన్నంతో తినేసాను. పెరుగన్నం తినిన తర్వాత శారీ మొత్తం ఇప్పేసి పడుకుని పోయాను అనమాట ఫుల్గా. ఎంత టైర్డ్ అయిపోయానంటే నైట్ 9:00కి లేసాను, అంతలా టైర్డ్ అయిపోయాను. ఇందులో మా పొట్టోడు ఒకడు అస్సలు గుళ్ళో ఇలా ఉండలేదు. ఆడైతే గుళ్ళో ఇలా ఉండనివ్వలేదు. ఏడుపు ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, ఫుల్ జనాలందరినీ చూసి బాగా ఏడిచాడు. వాడు కూడా పడుకుని పోయాడు, నేను పడుకుని పోయాను. మా ఆయన అయితే ఇంకా ఫుల్ గేర్లెక్కి పడుకుని పోయాడు మొత్తం. మా అమ్మమ్మ కూడా వచ్చింది అదే రోజు. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ అలా లైట్గా బీచ్కి వెళ్ళి అలా మొత్తం అన్నీ చూసేసి ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇది మా కళ్యాణం అయితే ఇలా జరిగింది.
సో మీరు మీ కళ్యాణాన్ని ఎలా చేయించుకున్నారు కింద కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.